చాక లైలమ్మ 130వ జయంతి జరుపుకుంటున్నాం. రజక జాతి తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున ఈరోజు చాక లైలమ్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రాబోయే తరాలు ఐలమ్మ గారి వారసత్వాన్ని నింపుకొని రేవంత్ రెడ్డి గారి దోపిడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారని తెలియజేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి పాలన చాక లైలమ్మను ఎలాంటి గుర్తింపు లేకుండా చేసింది. గౌరవ కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో జయంతి వర్ధంతి గవర్నమెంట్ స్థాయిలో తీసుకొచ్చి నిధులు కేటాయించి ఘనంగా స్మరించుకున్నాం జయంతోత్సవాలను వర్ధంతోత్సవాలను. కానీ ఇలా రేవంత్ రెడ్డి అరకొర నిధులతో ఎక్కడ కూడా జీవోలు ఇవ్వకుండా కనీసం ధర్మం పాటించకుండా చాక లైలమ్మకు ఇలా నిరాశ నిలిచారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున రజక జాతి తరఫున పోరాటాలు స్మరించుకుంటూ రాబోయే కాలంలో భవిష్యత్తులో మరో కొత్త నిర్మాణం నిర్మిస్తూ రజక జాతిని చాక లైలమ్మను మరించుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. గౌరవ కేసీఆర్ గారు గత 14-15 సంవత్సరాల యాజిటేషన్లో ఏ మీటింగ్లోనైనా తెలంగాణ చాక లైలమ్మను గుర్తు చేసుకుంటూ స్మరించుకున్నాడు గౌరవ కేసీఆర్ గారు. రాబోయే తరాలకు రాబోయే గవర్నమెంట్లకు ఈరోజు చాక లైలమ్మనే స్ఫూర్తి. ఆ చాక లైలమ్మ ఇసునూరు దోమ రామచంద్రాడికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి ఈ రజక జాతి ముద్దుబిడ్డ. ఆమెను గౌరవంగా రజక జాతి బీఆర్ఎస్ పార్టీ స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎవ్రీ జయంతి ఎవ్రీ వర్ధంతిని ఘనంగా స్మరించుకుంటున్నాం. జై చాక లైలమ్మ.